ఇక తిరుమల భద్రతలో భాగంగా పోలీసులు మాక్ డ్రిల్ నిర్వహించారు. ఉగ్రదాడి జరిగినప్పుడు సమర్థవంతంగా ఎలా ఎదుర్కోవాలో చూపించారు. సుదర్శన్ భవనంలో జరిగినటువంటి ఈ మాక్ డ్రిల్లో కోప్టాస్ పోలీస్ మరియు విజిలెన్స్ మెడికల్ టీంలకు చెందినటువంటి సుమారు 100 మందికి పైగా సిబ్బంది పాల్గొన్నారు. రెగ్యులర్గా చేసే దాంట్లో భాగంగానే ఇప్పుడు కూడా ఈ మాక్ డ్రిల్ ఆక్టోపస్, పోలీసు, విజిలెన్స్, టీటీడీ, డాక్టర్స్, ఫైర్ డిపార్ట్మెంటు మిగతా అందరూ కలిసి ఈ యొక్క మాక్ ఆపరేషన్ చేయడం జరిగింది, మాక్ డ్రిల్ని. అందులోనూ ఈ మధ్య కాశ్మీర్లో జరిగినటువంటి టెర్రర్ అటాక్ సందర్భంగా దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ అలర్ట్లో భాగంగానే ఈరోజు ఈ మాక్ డ్రిల్ నిర్వహించడం జరిగింది. ఇది చాలా సక్సెస్గా చాలా బాగా చేశారు. ఈ ప్రజల్లో ఒక అవగాహన వస్తున్న ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం ఎంతమంది ఆపరేషన్లో 28 మెంబర్స్ ఆక్టోపస్ వాళ్ళు పాల్గొన్నారు. మా వాళ్ళు పోలీసు వాళ్ళంతా కలిసి ఒక 25 మంది పాల్గొన్నారు. టీటీడీ వాళ్ళు 15 మంది పాల్గొన్నారు. విజిలెన్స్ డిఎస్పీ గారు, నేను, అడిషనల్ ఎస్పీ గారు, మా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు అడిషనల్ ఈఓ గారి ఆధ్వర్యంలో ఇవన్నీ జరుగుతుంది. ఉగ్రత నేపథ్యంలో తిరుమలలో ఇంకా ఉదయం నుంచి ఘాట్ రోడ్లో కూడా తనిఖీలు చేస్తున్నారు. అవునవును, వెహికల్ చెకింగ్ రెగ్యులర్గా జరుగుతుంది. ఈ రెగ్యులర్గా కూడా జరుగుతూ అవుతాయి. ఇప్పుడు నుంచి కూడా దీన్ని కంటిన్యూ చేస్తాం. సడన్ సర్ప్రైజ్ ఎప్పుడు ఘాట్లోనే కాకుండా అవుటర్ రింగ్ రోడ్లో కావచ్చు, జిఎన్సీలో కావచ్చు, టౌన్ సెంటర్లో కావచ్చు, తిరుమలలో ఎక్కడైనా సరే సడన్గా మేము సర్ప్రైజ్ చెక్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు కూడా 5 to 7 వెహికల్ చెకింగ్ జరుగుతూ ఉంది.